సర్వశాస్త్రజ్ఞ నాటితోటి రెండు పాదాలు నాటి తాకాలి. సర్వశాస్త్రజ్ఞ మోకాలు ఉంచొద్దు. నేను వీడియో తీస్తా మాట్లాడతాను. నాభి చూడండి. ప్రణామాస్తం ఇన్హేల్ అగైన్. ఇన్హేల్ పైకి చూడాలి. ఎత్తలేదండి అది ఇక్కడ బాగా ఏ జోలికి ఆయురారోగ్యాల పొంది శాంతియుతమైనవి. ఆ విధంగా రోజు చెప్తున్నామా, అది మనసులో తలుచుకోండి. అలాగా ఒక్కసారి మీ అమ్మగారిని మనసులో నిలుపుకోండి. అమ్మా అమ్మా నీ సేవలో ఉండిపోనా. ఉండిపోనా అమ్మా నీ ప్రేమలో కరిగిపోనా. అమ్మా నీ సేవలో ఉండిపోనా. అమ్మా నీ ప్రేమలో కరిగిపోనా. చల్లనైన ప్రేమ నీవు చూపినావులే. చల్లనైన ప్రేమ నీవు చూపినావులే. నా చిన్ని మనసుని నీవు దోచినావులే. అమ్మా నీ సేవలో ఉండిపోనా. అమ్మా నీ ప్రేమలో కరిగిపోనా. మీ అమ్మగారు గుర్తు చేసుకోవాలి అందరూ కూడా. గోరు ముద్దలెన్నో తినిపించినావులే. గోరు ముద్దలెన్నో తినిపించినావులే. లాలపోసి జోలపాడి నిదురపుచ్చినావులే. లాలపోసి జోలపాడి నిదురపుచ్చినావులే. అమ్మా నీ సేవలో ఉండిపోనా. అమ్మా నీ ప్రేమలో కరిగిపోనా. ఏనాటి బంధమో నేనెరుగనే. ఏనాటి బంధమో నేనెరుగనే. ఈనాడు ఈ ప్రేమ ఇలా ఉందిలే. ఈనాడు ఈ ప్రేమ ఇలా ఉందిలే. అమ్మా నీ సేవలో ఉండిపోనా. అమ్మా నీ ప్రేమలో కరిగిపోనా. ఎన్ని జన్మలైనా నిన్ను మరువలేములే. ఎన్ని జన్మలైనా నిన్ను మరువలేములే. ఓ అమ్మా ఓ అమ్మా నిన్ను చూడకుండా ఉండలేనులే. అమ్మా నీ సేవలో ఉండిపోనా. అమ్మా నీ ప్రేమలో కరిగిపోనా. చల్లనైన ప్రేమ నీవు
చూపినావులే నా తిండి మనసుని నీవు దోచినావులే అమ్మా 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 సంబద్ధత్వం సంభో మనాంసి జ్ఞానత దేవాభాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే. మనోభావంతోనే జీవిస్తానని సంకల్పం చేస్తున్నాను. నేను ఆత్మపరంగా ఉన్నతమైన స్థితికి ఎదగడానికి ఇది మంచి మార్గము. నేను నా కోసం నా కర్తవ్యం నెరవేరుస్తూ నా కుటుంబానికి సమస్తకు సమాజానికి విశ్వానికి శాంతి ఆరోగ్యం భావనలకు సహకరించుటకు మనస్ఫూర్తిగా సంకల్పం చేస్తున్నాను. అటెన్షన్ పొజిషన్ సమస్య రెడీ 1 2 3 4 5 6 7 8 9. రెండు చేతులు కూడా ఎలా పెట్టుకుంటూ కాళ్ళ మధ్య గ్యాప్ ఇవ్వండి. ఫస్ట్ నెక్ బెండింగ్ ఇందులో రెడీ డౌన్ లెగ్ అప్ లైన్ రెడీ స్టార్ట్ 1 2 3 4 5 6. అలా తల మధ్యలో తీసుకొచ్చేయండి మామూలుగా. నెక్స్ట్ అదేవిధంగా నెక్ బెండింగ్ బెండ్ చేయాలి రైట్ సైడ్ నుంచి 1 1 2 2 3 3 4 4 5 5 6 6. ఓకే యథాస్థితిలో ఉండండి. చేతులు అలా సైడ్గా ఉండండి. నెక్స్ట్ ఏంటండి నెక్ ఏం చేయాలి ట్విస్టింగ్ తిప్పాలి. తిప్పి గడ్డం వచ్చి భుజానికి తాకాలి. ఇలా 1 2 2 3 3 4 4 5 5 6 6. అలాగే మామూలుగా ఎలా తీసుకురండి. వెంటనే నెక్స్ట్ రొటేషన్ అంటే రైట్ సైడ్ నుంచి కిందకి వెళ్తున్నప్పుడు గడ్డ ఛాతికి తాకాలి. గుర్తుపెట్టుకోండి. సరే 1 2 3 4 5 6. అలాగే రివర్స్ లో 6 5 4 3 2 1. రెండు చేతులు ఒక్కసారి యూజ్ చేసుకోండి. అసలైన ప్రోగ్రాం రేపు వేళ వచ్చినప్పుడు కావాలి. మనం ఏం చెప్తాం ఎంత తీసుకురావాలని చెప్తాం. ఇన్హేల్ చేస్తూ రైట్ టు స్ట్రైట్. రెండు చేతులు ఎవరో పైకి లాగుతున్నట్టుగా తీసుకురావాలి. 2 3 4 చెడు దగ్గర తీసుకురండి. 3 అండ్ చెడు దగ్గర 4 5 6 7 8 9. అలాగే నేను ఉంటుంది అలాగే 1 2 3 4 5 6 7 8 9. Up to Namaste. What next? Happen. 1 2 3 4 5 6 reverse 6 5 4 3 2 1. Very good. ఇప్పుడు ట్రాక్ మూవ్మెంట్ చేద్దాం. పాదాల మధ్య 1 feet గ్యాప్. 4 5 5 6 6. Stop there. 6 4 5 6. Stop there. నడుము నిలబెట్టండి. నడుము నిలబెట్టాలి. 1 2 3 4 5 6 7 8 9. Slowly up. What next? 4 5 6 with straight. Take it. 1 2 7 8 9. This is not the finish line. 8 9.
అలాగే ఎలా వచ్చేసి కాళ్ళ పాదాల కింద పెట్టాలి. లుక్ స్ట్రైట్ అలా ఉండండి. 1 2 3 4 5 6 7 8 9. అలాగే బటర్ఫ్లై చేయండి. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, నెక్స్ట్ రిలీజ్ యువర్ కమ్ టు దండాసన్. దండాసన్. నెక్స్ట్ ఏంటండి? 3 4 5 6 7 8 9. రెండు చేతులు వెయిట్ చేసుకుని ఒకసారి వెరీ గుడ్. అర్ధవస్త్రాసనం. అర్ధవస్త్రాసనం. రెండు చేతులు ఇలా బోటుగా పెట్టుకోండి. ఇన్హేల్ చేస్తూ బ్యాక్ పెయిన్. నాలుగు పీల్చుకుని వెనక్కి వెళ్ళాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. What next? పూర్ణవస్త్రాసనం. రెండు చేతులతో రెండు మడాలు కానీ రెండు 3 4 5 6 7 8 9. స్లోలీ అలా తీసుకొస్తే చేతులు అలాగా లేపాలి. ఇది అయితే గాలి తీసుకోండి. స్లోలీ 7 8 9. Release your arm to this. Next come to 9. Release your 8 9 7 8 9. Come to మకరాసనంలో వచ్చేయండి. కింద పొట్ట తగ్గడానికి ఎక్కువ టైం చేయాలి పొట్ట తగ్గాలన్నవాడు. 3 4 5 6 7 8 9. Slowly down. Come to 2 3 4 5 6 7 8 9. ఉయ్యాల జంపాలి అందులో. అంటే 1 2 3 4 5 6. Stop there. Come to Mamadasa. 3 4 5 6 7 8 9. Udah kamu 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 మురికిటి ప్రదేశము నా స్థానము, అదే ఆజ్ఞా చక్రం. నేను ఇప్పుడు జ్యోతి బిందు స్వరూపాన్ని ప్రకాశిస్తూ స్వేచ్ఛగా పక్షుల అంతటండి భర్తతో ఏంటంటే పొద్దున్నే మొహం అక్షరంగా పెట్టారు అంతటండి. రాత్రి నాకు దేవుడు కల్లోకి వచ్చాడు అన్నాడు. వస్తే ఏమైంది అన్నాడు. అలా కదే రోజు నేను రూపాయి దేవుడికి వేసి రోజు దండం పెట్టుకుంటున్నాను. అలాంటప్పుడు దేవుడు నాకు కనిపించినప్పుడు నేను అడిగాను, నేను రోజు నీకు రూపాయి వేసి దండం పెట్టుకుంటున్నాను కదా, నాకు చక్కటి భార్య ఇమ్మంటే ఇలాంటి భార్యని ఇచ్చేవేంటి అని అడిగాను ఈశ్వర దేవుణ్ణి అంటాడండి. అయితే ఏమైంది అంటది, నువ్వు వేసిన రూపాయి కన్నా ఎక్కువ రాదన్నాడే దేవుడు అంటాడు. ముందు రోజు మందు పార్టీకి వెళ్ళాడు. భార్య వచ్చిన రోజు శుభ్రంగా ఫుల్గా గొడవ పెట్టుకుందట. రెండో రోజు అన్నా కనీసం శాంతంగా ఉంటుందని వంటగదిలోకి వెళ్ళాడట. వంటగదిలోకి వెళ్ళి చూస్తే అంటూ చాలా ఉన్నాయట. సరే శుభ్రంగా తోమేస్తే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుందని శుభ్రంగా తోమేసి వచ్చాడట. బయట కూర్చున్నాడట. అయినా తిడుతుందట. వాళ్ళ బామ్మది వచ్చాడట. బావ ఎందుకు తిడుతుంది అన్నట.
ఏమో నిన్న తిట్టింది మళ్ళీ ఈవేళ కూడా తిడుతుందంటే ఏ అక్క ఎందుకు తిడుతున్నావు అంటే నాన్ స్టిక్ అన్ని శుభ్రంగా గీకే శుభ్రం తోవేశాడు రా తెల్లగా. అదంటండి ఏంటి ఈయన వాకింగ్కి వెళ్ళి ఇంకా రాలేదు అని చూస్తుంది రోడ్డు వైపు. ఈలోగా ఆయన ఒక ఆవిడ మాట్లాడుతూ ఉంటుంది ఆయనతో. ఇదేంటి ఈవిడతో మాట్లాడుతున్నాడు, ఇవన్నీ లేనిపోని చెప్తుంది అనేసి అనుకుంటాడు. ఈలోగా భర్త వస్తాడు. ఏంటండి మీరు తిన్నగా రాకుండా ఆవిడతో మాట్లాడుతున్నారు, ఆవిడ ఏది నిజాలు చెప్పదు అనేసి ఆవిడ ఏం చెప్పినా నమ్మకండి మీరు అంటది. సరే నమ్మలేవే అంటాడు. అవునండి ఇంతకీ ఏం చెప్పింది ఆవిడ అంటే, నువ్వు చాలా మంచిదనమని చెప్పింది, నేను నమ్మలేదు. భద్రాణి పశ్యంతు सर्वे भद्राणि पश्यन्तु మా కచ్చిత్ దుఃఖ భాగ్ భవేత్ मा कश्चित् दुःख भाग् भवेत् మా కచ్చిత్ దుఃఖ భాగ్ భవేత్ मा कश्चित् दुःख भाग् भवेत् ఓం శాంతి శాంతి శాంతి. ओम మాతరం జై 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 జై